హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. ఒక గ్లాసు నీళ్ళతోటి మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఇష్టమైన వారు ఎంత మొండివారైనా సరే, ఎంత దూరం పెడుతున్నా, ఎంత అవాయిడ్ చేస్తున్నా, ఎంత పట్టించుకోకపోతున్నా, ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నా, అంటే మీకు వాళ్ళంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. అంటే వాళ్ళకు తెలుసు బాగా మీరు వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నారనే విషయం వాళ్ళకు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు అంత అంటే ఎంత చులకనగా చూసి ఎందుకు అట్లా చేస్తారు? అసలు అంటే ఇష్టం లేకపోతే లేదు అని చెప్పేసేసి ఒక మాటలో చెప్పేసేస్తే ఏంటంటే మన పని మనం చూసుకుంటాము. కానీ అలా కాకుండా ఇష్టం ఉండి లేనట్లుగా ఒక బిహేవియర్ ఇష్టం లేదు అని చెప్పకుండా ఎప్పుడన్నా కాస్తో కూస్తో పలకరించుకుంటా ఏంటంటే పూర్తిగా వాళ్ళ గ్రిప్లో పెట్టేసుకొని మనల్ని పూర్తిగా వాళ్ళ లోకంలోకి లాక్కెళ్ళి పిచ్చి బాలం చేస్తూ ఉంటారనమాట. మనకేంటంటే వాళ్ళే కావాలి అనేటటువంటి ఒక మొండి పట్టుదలతోటి, ఒక మూర్ఖత్వంతో ఇట్లా కూర్చునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. కానీ వాళ్ళకి నిరాశ ఎదురయ్యిద్ది. ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది ఉండదనమాట. అసలు ఎలా చేస్తే వాళ్ళు దారిలోకి వస్తారా అని చెప్పేటప్పటికి చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటారనమాట. అంటే 190 ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి వీళ్ళకి చివరికి నిరాశే మిగిలిద్దనమాట. అలాంటి మొండి మనుషుల్ని దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే ఈ గ్లాసు నీటితో పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దానికి ముందర మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఎప్పుడైనా సరే అంటే ఈ విషయాల ద్వారా మీలో చాలా వరకు కూడా మార్పులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసే పొరపాట్లు ఏంటనేది కూడా అర్థమవుతుందన్నమాట. ఏదైనా సరే ఒక మనిషిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ మనిషి కరెక్టా కాదా అంటే ముందు ఎవరికి తెలియకుండా సెలక్షన్ అనేది చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళతో జరిగేటటువంటి జర్నీలో కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతాయి. అసలు ఆ మనిషి ఏంటి అనేటటువంటి కొన్ని విషయాలు అర్థమవుతాయి. అంటే వాళ్ళకు కూడా మన మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా, టైం పాస్కి చేస్తున్నారా అని కొన్ని కొన్ని పూర్తి విషయాలు అర్థమవుతాయి అన్నమాట. తెలిసినా కూడా మనం ఏంటంటే ఆ ఇష్టంతో మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం. కానీ అర్థమవుతాయి. ఎప్పుడైనా సరే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలిగినటువంటి ధైర్యం కూడా ఉండాలన్నమాట. జీవితం అంటే పట్టుకోవటమే కాదు, వదులుకోవటంలో కూడా దమ్మనేది ఉండాలన్నమాట. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వదిలేసేయాలి. వదిలేయకుండా కాదు మాకు అదే కావాలి అని అనుకుంటే మనమే పిచ్చోళ్ళం అవుతాము. అది కూడా మీరు గమనించండి. ఎందుకంటే చాలామంది కూడా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే గతంలో చాలా క్లోజ్గా కలిసిమెలిసి ఉండి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా భార్యాభర్తలైనా ఎవరైనా సరే కలిసిమెలిసి క్లోజ్గా ఉండి ఏదో ఒక గొడవ వల్ల అనుకోని కారణాల వల్ల దూరంగా ఉంటే అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి మన పరిహారాలు బాగా యూజ్ అవుతాయి. అంతేకాని అసలు మనసే లేని మనిషిని వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో తెలియకుండా అసలు నిజాలు ఏంటనేది అర్థం చేసుకోకుండా ఒకే సైడ్ నుంచి అంటే మూర్ఖత్వంగా అంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే 2 చేతులు కలిస్తేనే చప్పెటయిద్ది. అలా కాకుండా నువ్వు ఒక్క సైడ్ నుంచి ఎంత ట్రై చేసినా కూడా ఎటువంటి యూజ్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అలాంటివి కూడా కొన్ని గ్రహించాలి. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది. వాళ్ళకి ఎంత విలువైనదో మన జీవితం మనకు కూడా అంతే విలువైంది కదా. అవి కొన్ని కొన్ని గ్రహించి ఏం చేస్తున్నామా ఏంటా, ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా వయసు ఉన్నప్పుడే ₹1 సంపాదించుకోవాలి. ఎవ్వరిని అడిగినా కూడా ఎవ్వరూ కూడా సహాయం చేసేటటువంటి రోజులు కాదు. లైఫ్లో ప్రేమ అనేది ఒక భాగమే, కాదని అంటల్లా. కానీ జీవితం అంతా కూడా ప్రేమే. అంటే ఇక ప్రేమే జీవితం అని చెప్పేసేసి చాలామంది కూడా చాలా చాలా నష్టపోతున్నారనమాట. తెలివిగా వాళ్ళ పనులు అవతల వాళ్ళు చేసుకొని మంచి సక్సెస్లోకి వస్తూ ఉంటుంటే వీళ్ళేంటంటే వాళ్ళని తలుచుకొని వీళ్ళ విలువైనటువంటి జీవితాన్ని అంతా కూడా వీళ్ళ విలువైనటువంటి ఆలోచనలని, తెలివితేటల్ని అన్నింటినీ కూడా వాళ్ళకు పెట్టేసేసి చాలా చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారనమాట. చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏది ఉండదు. వాళ్ళు ఉండరు, మీరు పోగొట్టుకున్నటువంటి జీవితము ఉండదు. ఎవ్వరిని దేహి అని అడిగి ₹1 అడిగినా కూడా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. మన తన అనేటటువంటి లేని రోజులు అనమాట ఇవి. రక్త సంబంధికులే విషం చిమ్మేటటువంటి రోజులు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే తప్పైన ఒప్పైన కష్టమైన నిష్ఠూరమైన మన కాళ్ళ మీద మనం నిలబడదాము. అంటే
తెలిసి అంటే స్వతంత్రంగా చనువుగా కూడా ఎవరినైనా మన మనుషులేలే అని చెప్పేసేసి బాధలు చెప్పుకునే రోజులు కాదు. ఎవరి ద్వారాగానన్నా సహాయంగా ఒక మాట అందుకునేటటువంటి రోజులు కాదు. ఎందుకంటే జనంలో ఉంది పూర్తిగా స్వార్థం అన్నమాట. స్వార్థంగా తయారయ్యారు ప్రతి ఒక్కరు కూడా. అంటే మీకు ఈ మాటలు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ పరిస్థితులు ఏంటంటే అర్థమయ్యేటట్లుగా జనాలు చేస్తారు. పరిస్థితుల కన్నా కూడా జనం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇంతకీ నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవ్వరిని నమ్మొద్దు. రక్త సంబంధికులని అంటే మన బంధుత్వాలని నమ్మేటటువంటి రోజులే కాదు ఇవి. అలాంటిది ఎవరో ఒక అమ్మాయికి అబ్బాయికి కనెక్ట్ అయ్యి అందరికీ వర్కౌట్ అవుతుంది, మనకి కూడా ఎందుకు అవ్వదని చెప్పేసేసి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. అవతల వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఉంటే మీరు ట్రై చేయండి, తప్పు లేదు. కానీ అవతల సైడ్ నుంచి ఎటు చూసుకున్నా కూడా మీకు జీరో రెస్పాన్స్ కనుక కనిపిస్తున్నట్లయితే కొన్నాళ్ళు చూసి వదిలేసేయటమే మీకు మంచి ఆప్షన్ అన్నమాట. లేకపోతే చేతులారా మీకున్నటువంటి విలువను మీరు తగ్గించుకుంటారు. మీరు ఎంత వెంటబడతా ఉంటారు, వాళ్ళు అంత దూరం పెట్టేస్తూ ఉంటారనమాట. కాబట్టి మనిషికి ఎప్పుడైనా ఉండాల్సింది ఆత్మవిశ్వాసం. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం నమ్మాలి. వాళ్ళు కూడా మనకి ఒక విలువ ఇచ్చి కావాలి అనుకుంటే ట్రై చేయలేరా, కావాలి అనుకుంటే ఫోన్ చేయలేరా, బ్లాక్లో పెట్టిన వాళ్ళు తీయలేరా? పొద్దుగూకులు మన సైడ్ నుంచే రెస్పాన్స్, అంటే మనమే కదిలిస్తేనే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ అంత ట్రై చేసినా కూడా రావటం లేదు అని అంటే అలాంటి వాళ్ళని ఉంచుకోవాలి జీవితంలో, వదిలేసేసి చక్కగా మన పని మనం చూసుకోవాలనేది మీరు కూడా కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే చాలా చాలా నష్టపోతూ ఉంటున్నారనమాట జీవితాల్లో. కాదు అంటే ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, భార్యాభర్తలు వచ్చేటప్పటికి, అలాంటి వాళ్ళ కోసమైతే ఆప్షన్స్ ఉంటే వాళ్ళు మంచోళ్ళు, అంటే మాకు తెలుసు మేడం, మాకు ప్రేమలు ఉంటాయి, వాళ్ళకి అబ్బాయికి ఉంటుంది అమ్మాయికి ఉంటుంది అని చెప్పేసేసి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సింపుల్గా మీరు వాళ్ళ పేరు తలుచుకొని ఈ గ్లాసు నీళ్ళతో పరిహారం అనేది చేయండి. ఇది అంటే మీకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీకు ఒక గంటలోనే రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే గాజు గ్లాస్తో వచ్చేటప్పటికి ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. ఇక్కడ వాటర్, నీళ్లు అనేది మనం ఎందుకు చెప్పుకున్నామంటే మనకు పంచభూతాలలో నీరు అనేది ఒకటి. ఎందుకంటే చాలామంది కూడా రకరకాలుగా అంటే పరిహారాలు చేసుకొని చాలామంది కూడా రిజల్ట్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎందుకంటే మనస్తత్వాలు పూర్తిగా తెలియదు. మొండి మనుషులు, అసలు ప్రేమే లేని వాళ్ళని పరిహారంతో దారికి తీసుకురాగలుగుతామా? అది కూడా జరగదు. కాబట్టి ఇష్టమైన వాళ్ళ కోసం మాత్రమే చేయండి. అట్లా అది మీరు అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళకి ఈ నీటితో పరిహారం ఏంటంటే, నీళ్ళను మనకి నారాయణుడిగా చెప్పుకుంటారు. అంటే నీటికి మాట్లాడేటటువంటి శక్తి ఉంది, ప్రాణం ఉంది. మనిషి బ్రతకాలన్నా, ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా నీరు కావాలి. ఎందుకంటే తిండి లేకుండానైనా కొన్ని రోజులు బ్రతకగలుగుతారేమో, కానీ నీరు లేకుండా మాత్రం బ్రతకలేరు. ప్రతి జీవికి కూడా నీరు అనేది అవసరం అన్నమాట. అంటే నీటికి అంత శక్తి ఉంటుంది. నీటితో చేసేటటువంటి పరిహారం ఏంటంటే, మనలో ఉన్నటువంటి దోషాలని మన ఇద్దరి మధ్య, అంటే మీరు ఇష్టపడే వాళ్ళకు మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పూర్తిగా కడిగేసేసి, కడిగిన ముత్యంలాగా వాళ్ళ మనసును మార్చి మీ ముందరకు తీసుకొచ్చి నిలబెట్టడానికి ఈ నీటితో పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి సింపుల్గా మీరు వచ్చేటప్పటికి గాజు గ్లాస్తోనే తీసుకోవాలి వాటర్. ఎందుకంటే గాజు కూడా సమస్యను తీసేటటువంటి శక్తి అనేది ఉంటుంది. కాబట్టి
గాజు గ్లాస్తో 1 గ్లాసు వాటర్ అనేది తీసుకోండి. ఆ వాటర్ తీసుకొని మీరు నిండుగా తీసుకోవద్దు, కొంచెం వెల్తిగా తీసుకోండి. ఎందుకంటే నీరు కిందకు పోతే మనకు పరిహారం అనేది వేస్ట్ అయ్యిద్ది అనమాట. స్వచ్ఛమైనటువంటి నీరు తీసుకోవాలి. ఎంగిలి వాటరు ఎవరన్నా అంటే కదిలిచ్చినవి ఇలాంటివి కాకుండా చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి వాటర్ తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే, ఎందుకంటే కొంతమంది నిజమైనటువంటి రిలేషన్స్లో కూడా చిచ్చులు పెట్టే వాళ్ళు ఉంటారు, థర్డ్ పర్సన్ వల్ల దూరం అయ్యే వాళ్ళు ఉంటారు, దిష్టిలు ఉంటాయి. అంటే వీళ్ళిద్దరిని విడదీయాలని, కళ్ళల్లో మంచిగా మాట్లాడతానే వీళ్ళిద్దరిని విడదీయాలని, వీళ్ళిద్దరు కలిసి ఉంటుంటే చాలామంది ఏడ్చే వాళ్ళు ఉంటారనమాట. దిష్టి ప్రభావం అనేది కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ నీటిలో ఏం చేస్తారంటే, కొంచెం 1 స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలు దాంట్లో వేసేసేయండి. నల్ల ఆవాలు ఏంటంటే దిష్టిని తీసేసేయటానికి, నెగిటివిటీని తీసేయటానికి, నలుపు రంగు ఆవాలు శనిని తీసేయటానికి, మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి, మీ ఇద్దరిలో ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి 1 స్పూన్ వచ్చేటప్పటికి నల్ల ఆవాలు తీసుకోండి. అలాగే కొంచెం 1 స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పు కూడా అందులో వేసేసి, తర్వాత వచ్చేటప్పటికి ఎండుమిరపకాయలు ఉంటాయి, 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం తొడిమలతో సహా ఉంచేసేసి విరగదీయాల్సినటువంటి పని లేదు. తొడియాలతో సహా 2 ఎండుమిరపకాయలు కూడా అందులో వేసేసేయండి. ఉప్పుకి ఏంటంటే దిష్టిని తీసేయటంలో నెంబర్ 1. పెద్దోళ్ళైన పిల్లలైన ఎవరైనా సరే ఉప్పుతో దిష్టి వెనకటి రోజుల నుంచి మనకు ఉంది. అలాగే ఎండుమిరపకాయలతో కూడా దిష్టి తీసేసుకుంటారు. ఇట్లా ఈ మూడింటిని కలిపేసేసి ఆ వాటర్లో వేసేసి, ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం శుభ్రంగా స్నానం చేసినప్పుడు అలాంటప్పుడు తీసుకోండి. స్నానం చేసే ముందు కానీ స్నానం చేసిన తర్వాత కానీ శుభ్రంగా ఉండాలి. అంటే ఆడవాళ్ళు ఆ 5 days కాకుండా మిగిలిన రోజులు చేసుకోవచ్చు. భార్యాభర్తలు శుభ్రంగా ఉన్నప్పుడు చేసుకోవాలి. అట్లా చక్కగా కొన్ని నియమాలతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది తొందరగా వచ్చింది. అట్లా తీసేసుకొని మీ తల చుట్టూతా అవన్నీ ఆ 3 వాటర్లో వేసేసి, ఏది ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఈ 3 ఆ వాటర్లో వేసేసి తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, సంధ్యా సమయంలో కానీ లేకపోతే ఉదయం పూట కానీ లేకపోతే అంటే 9 గంటల లోపు అట్లా తీసేసుకొని ఆ నీళ్ళని మీరు ఎవ్వరు తొక్కని చోట కానీ, ఏదన్నా చెట్టు మొదట్లో కానీ, అంటే తులసి చెట్టు, దేవతా వృక్షాల మొదట్లో కాకుండా ఏదన్నా పిచ్చి చెట్లు అలా ఉంటాయి కదా, ఆ చెట్టు మొదట్లో పోసేయటం వలన ఆ సమస్య అనేది పూర్తిగా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య అనేది పోవటానికి మీకు వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి మీరు అనుకూలంగా, ఎందుకంటే వాళ్ళే కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి రెస్పాన్స్ రావడానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. దిష్టిని పూర్తిగా తీసేసిద్ది, దోషాన్ని తీసేసిద్ది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బు పరంగా కూడా మీకు ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఇట్లా మీకు ఇష్టమైన పర్సన్ కోసం కానీ లేకపోతే డబ్బు కోసమైనా కానీ ఇట్లా భార్యాభర్తలు ఎవరైనా సరే చక్కగా అలా దిష్టి తీసేసుకుంటే కొన్ని దోషాలు, శాపనార్థాలు ఇలాంటివి ఏంటంటే ఇలా అడ్డుపడతా ఉంటాయి అన్నమాట. దుష్టశక్తులు మనకు కనిపించవు, కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు. ఇలా పరిస్థితులను తికమక చేసి గందరగోళం చేస్తూ ఉంటే మనల్ని లేకుండా మానసికంగా కృంగిపోయేటట్లు చేస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా మీరు ఏ రోజైనా సరే సింపుల్గా ఈ నీటితో ఈ పరిహారం చేసుకుంటే కడిగినట్లుగా ఆ సమస్య అనేది పోయి మనకు మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి ఖర్చు అనేది లేదు. ఎవ్వరికి ఇలా చేశామని చెప్పేసి చెప్పొద్దు. అలా తీసేసుకున్న తర్వాత ఇంట్లోకి బయట తీసుకోండి, ఇంట్లో వద్దు. బయట తీసేసుకొని లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. అట్లా ఇంకా కుదిరితే స్నానం చేయండి. ఇట్లా చేయటం వల్ల 100% రిజల్ట్, అంటే మార్పు రావటం అనేది మీరే గమనిస్తారు. అంటే అంతకు ముందర గజిబిజిగా ఉన్నటువంటి మనసు ప్రశాంతంగా ఉండటము, వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ రావటము, డబ్బు పరంగా కూడా మీకు కలిసి రావటము, ఇట్లా ఒక మానసిక ధైర్యము, సపోర్టింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.